విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పోరాడదాం. పెందుర్తి శంకరావం సభలో ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. వ్యక్తిగత దూషణలకు దిగితే ఎవరేమిటో ప్రజలే నిరూపిస్తారు. ఎంపీ ఎంవీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జనసేన నాయకులు వంశీకృష్ణ. 1052వ రోజుకు చేరుకున్న ఉక్కు పరిరక్షణ దీక్ష. కార్మిక ఆగ్రహానికి గురి కావద్దంటూ హితో పలికిన టీఎన్టీయూసీ నాయకులు. పెందుర్తి నియోజకవర్గం వేపకుంట శంకరావం సభలోని యువనేత నారా లోకేష్ ప్రసంగించారు. ముందుగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గర్జించింది. ఆ గర్జనకు ప్యాలెస్ వెళ్లి భయపడే రోజులు త్వరలోనే రాబోతున్నాయని అన్నారు. లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాటాల పురిటిగడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్లు ఇక్కడ ప్రజలతో ఓ ఆట ఆడారని తెలిపారు. 2 నెలల ఓపిక పడితే జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హితో పలికారు. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖను తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీయేనని, ఆనాడు ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నమేనని గుర్తు చేశారు. టీడీపీ జనసేన కార్యకర్తలు ఐక్యమత్యంతో పనిచేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బహుశా నా జీవితంలో మంత్రిగా కూడా తమ నాన్నగారి దేవాలు చేశాను. నా అన్నగారి దేవల్ల ఆ రోజు కూడా 500 300 డెవలప్ చేశాను సార్. మా అదృష్టం ఏటో కానీ రమేష్ గారు కూడా ఎలిమెంటరీ ఎమ్మెల్యే చేశారు. 14 19లో జనం మధ్య చెప్తున్నాం సార్, ఏ ఒక్క సమస్య ఏ ఊర్లో లేకుండానే ఎలక్షన్స్కి వెళ్ళాం సార్. మేము అందరం కూడా ఏ ఊర్లో తమదయ ఎన్ఆర్జీస్లో ఒక్క ఉదాహరణ చెప్తాను సార్. ఇదే మండలంలో పెందుర్తి మండలంలో ఒక గ్రామాలు సార్, 10 గ్రామాలు శ్రీలంక లాగా 10 గ్రామాలు ఇటు 10 గ్రామాలు అటు, మధ్యలో మేఘాద్రి గడ్డ సార్. అలాంటి మేఘాద్రి గడ్డ మధ్య నుంచి 15 కిలోమీటర్ల షార్ట్ కట్గా తమరు పంచాయతీ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్దగాడి చింతకట్ట రోడ్డు నబాట్లో 4 కోట్ల లక్షిస్తే ఇవాళ గ్రామం అరగంటలో వెళ్తున్నాం సార్. ఆ రోడ్డు కూడా ఇంకా పూర్తి చేయలేదు సార్. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలని తమ ఎన్నో చేశారు. ఒక్క పెందుర్తి నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 69 రోడ్స్ కానీ 4800 కోట్లు డెవలప్ చేసి ప్రజలకు బుక్ ఇచ్చాను సార్. తమ కూడా బుక్ ఇచ్చాను సార్. అని చెప్పి దయ ఉంచి తమరు రాబోయే రోజుల్లో 4 సమస్యలు ఒకటి చెప్పారు. పంచ గ్రామాల సమస్య 229 జీవో 578 జీవోలో కొన్ని మిగులు ఉన్నాయి సార్. 229 జీవోలో ఇళ్ళకే ఇచ్చాం, 578 జీవోలో స్థలాలకు ఇచ్చాం. రైతులు ఈ 3 తమ సమర్థత ఉంది. ఆల్రెడీ పర్వాలేదు, తమ అవగాహన చేసుకున్నారు. నాకు నమ్మకం విశ్వాసం ఉంది. కోర్టులో స్టే తెచ్చిన దుర్మార్గులు స్టేని తొలగించి 5 నియోజకవర్గాలకి ఈ పంచగ్రామాల సమస్య కానీ, తాడి సమస్య కానీ, పెట్రోల్ ఎనర్జీ యూనివర్సిటీ తిరిగి ప్రారంభించడం కానీ, 6 లైన్ శిలానగర్ చింతగట్ట రోడ్డు కానీ, అమృతపురం రోడ్డు కానీ ఈ 4 వరాలు మాకు ఇవ్వాలని కోరుతూ మరి రెడ్ బుక్ మీ బుక్ యువకులందరూ సుకుమారంగా పెరిగిన పోరాటాల పౌరుషాల గడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలతో ఒక ఆట ఆడాడు. 2 నెలలు ఓపిక పట్టండి, మనం అదే జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నం. బాబు గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు. బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖపట్నం అవుతే జగన్ హయాంలో ఈ విశాఖపట్నం విషాదపట్నంగా మారిపోయింది. బాబు గారి హయాంలో విశాఖపట్నానికి రోజుకు ఒక కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, కాండియంట్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఏఎంటీజెడ్ తీసుకొస్తే జగన్ హయాంలో భూ కబ్జాలు, కిడ్నాపులు, దోపిడులు, చెరువులు ఆక్రమించుకుంటాం ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొన్న ఒక మీటింగ్ లో వైకాపా కార్యకర్తల నాయకులు షర్టు మడత పెట్టుకోవాలని పిలిపించాడు.
అరే ఆగబ్బా, నిన్న నేను జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పా. దానికి వైకాపా కార్యకర్తలు కొంచెం బాధ కలిగిందంట. అరగంట అంబటికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు. అవునండి, అది సింహాసనమే. నేను చెప్పింది ఆ సింహాసనమైన కూర్చున్న సునకముని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పిన. కాపుల పేరుతోని స్థానిక తూర్పు కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదు అంటూ ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు గొర్లె స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం విశాఖ జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్లోని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు గొర్లె శ్రీనివాస్ నాయుడు మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీ తూర్పు కాపులు అత్యధికంగా సుమారు 30 లక్షలు ఉన్నారని, అలాగే రాష్ట్రంలోని 50 లక్షలు పైబడి ఉన్నారని చెప్పారు. జనాభా దామాసా ప్రకారం తమకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో స్థానిక తూర్పు కాపులకు అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే, సీట్లు మావే, వలస నాయకులను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. వలస నాయకులు వద్దు, స్థానిక నాయకులు ముద్దు, వలస నాయకులు వద్దు, స్థానిక నాయకులు వద్దు, వలస నాయకులు వద్దు, స్థానిక నాయకులు ముద్దు, వలస నాయకులు వద్దు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ తాలూకా ఉద్దేశం ఏంటంటే, ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం తూర్పు కాపు. సుమారు 30 లక్షల పైచిలుగా ఉమ్మడి 3 జిల్లాల్లో ఆ సామాజిక వర్గం వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. అయితే దురదృష్టం ఏంటంటే, అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గానికి ప్రతిసారి అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా మేము ఎలుగెత్తి గొంతెత్తి మా కులం యొక్క హక్కుల్ని కాపాడడం కోసం మేము పోరాటం చేయకపోతే రాబోతున్న రోజుల్లో ఈ ఉత్తరాంధ్రకి వలస నాయకుల వల్ల చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే చాలామంది ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. రాబోతున్న రోజుల్లో రాజకీయంగా కూడా మాకు ప్రాధాన్యత లేకపోతే మా తరువాత జనరేషన్స్ కూడా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి మరి ముఖ్యంగా మా తూర్పు కాపు సామాజిక వర్గాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇప్పుడైనా మేము ఎలుగెత్తి చాటకపోతే మా తరువాత వచ్చే జనరేషన్స్కి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దామాషా ప్రకారంగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత రాజకీయ పార్టీలు ఇవ్వట్లేదు. ఎక్కడో వ్యాపారం కోసం, బ్రతుకు తెరువు కోసం వలస వచ్చి విశాఖపట్నంలో స్థిరపడిన వాళ్ళు మా మీద స్వారీ చేసి మా రక్తాన్ని పీల్చి 4 డబ్బులు సంపాదించి ఈవేళ మా మీదే అధికారం చెలాయించి మమ్మల్ని ఏమో బానిసలుగా చిత్రీకరిస్తే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. స్థానిక తూర్పు కాపులు విస్మరించి రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారుగా ఉమ్మడి విశాఖ జిల్లాతో కలుపుకొని 30 లక్షల వరకు మా జనాభా ఉంది. మా జనాభా దామాషా ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్లో కానీ, విజయనగరం పార్లమెంట్లో కానీ, వైజాగ్ పార్లమెంట్లో కానీ, అలాగే అనకాపల్లి పార్లమెంట్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అసెంబ్లీ టికెట్లు ప్లస్ పార్లమెంట్ టికెట్లు ఇచ్చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా తూర్పు కాపుల కోటాలో తూర్పు కాపులు అన్యాయం చేస్తున్నారు. కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పు కాపులు విస్మరించి టికెట్లు వలస వచ్చిన నాయకులకు మాత్రం టికెట్లు ఇస్తారు అన్ని పార్టీలు కూడా. మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓటు బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే భీమిలి కానీ, అలాగే పెందుర్తి కానీ, అలాగే చోడవరం కానీ, అలాగే గాజువాక్ కానీ, విశాఖ పశ్చిమ కానీ, అనకాపల్లి కానీ ఎక్కువ తూర్పు జనాభా ఉన్నారు. మరి ఆ సీట్లలో మా జనాభా దమాషా ఎవరైతే అక్కడ లీడర్స్ ఉంటారో వాళ్ళ పార్టీలకు సంబంధించి కంపల్సరీ టికెట్లు ఇవ్వాలి. అలా ఇవ్వని పనిలో రాబోయే రోజుల్లో మేము ఓటు బ్యాంక్ ద్వారా మాత్రం డెఫినెట్గా మా ఓటు బ్యాంక్ ద్వారా చిత్తుగా ఓడిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు గుర్తించండి. వలస నాయకు మాకు మీ ఓట్లు మావి సీట్లు అయిపోతున్నాయి. మేము ఓట్లుగా ఉండిపోతున్నాం. స్థానికులకు ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు కదా. దాని జనాభా దమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం. మా స్థానికులు మీకు నచ్చిన మీ పార్టీలో నాయకులకు ఇవ్వండి. లేని
రాజధాని ఫైల సినిమా రైతుల ఆందోళనకు సజీవ సాక్ష్యమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంబీపీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని జనసేన నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఉత్తరంలోని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావంలో పాల్గొనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల కారణంగా 18న జరగాల్సిన కార్యక్రమం 19కి మార్చబడిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క శంఖారావం విశాఖ జిల్లాకు వస్తున్న సందర్భంగా విశాఖలో కాన్స్టిట్యున్సీలు వారిగా షెడ్యూల్ కూడా టూర్ ఫైనల్ చేయడం జరిగింది. అందులో నార్త్కు సంబంధించి యాక్చువల్గా 18th ఈవినింగ్ ఒరిజినల్గా షెడ్యూల్, లాస్ట్ మీటింగ్ 18న. అయితే కొన్ని రీజన్స్ వల్ల దాన్ని 19th మార్నింగ్ మార్చడం జరిగింది. ఆ 18th ఈవినింగ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ పెట్టుకున్నారు. నార్త్కు సంబంధించి 19th మార్నింగ్ మన మెయిన్ రోడ్లో హైవేలో బిర్లా జంక్షన్ దగ్గర ఉన్న ఆ ఓపెన్ ప్లేస్లో ఆ మీటింగు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొత్తం ఉమ్మడి జిల్లాల్లో 35 కాన్స్టిట్యున్సీలకు గాను 31 కాన్స్టిట్యున్సీలో మొత్తం రోజుకి యావరేజ్ 3 లెక్కన ఒకరోజు 4 వస్తాయి. మొత్తం ఈ టూర్ షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ కవర్ కాని కాన్స్టిట్యున్సీలు ఒకటి అరకు వ్యాలీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పాడేరు, అలాగే రంపతోడవరం, యలమంచిలి. ఈ 4 తప్ప మిగతా 31 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా మొత్తం లోకేష్ బాబు గారి యొక్క టూరు కవర్ అవుతా ఉంది. ఇందులో వైజాగ్ నార్త్కు సంబంధించి 19th మార్నింగు 9 o'clockకి మీటింగు స్టార్ట్ అవుతూ ఉంది. మీటింగ్ చేంజ్ కావడం కూడా కారణం మీకు సీక్రెట్ వెళ్ళదు. దాంట్లో యాక్చువల్గా 18th ఈవినింగ్ నార్త్ పెట్టుకొని 19th మార్నింగ్ వెస్ట్లో పెట్టారు. కాకపోతే గతంలో లాగే మళ్ళీ మరి ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటే ఆయన దిగిన దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన ప్రోగ్రామ్ పాయింట్కి వెళ్ళేదాకా కావాల్సింటే కొద్దిగా రిస్ట్రిక్షన్లు పెట్టేవాళ్ళు ట్రాఫిక్. అది కూడా చాలా లిమిటెడ్గా అన్ని ఆలోచించి. కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆ సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి. ఆయన 19th విశాఖపట్నం వస్తున్నారంట, ఏదైతే శారదాపేటంలో ఒక ప్రోగ్రామ్. అందుకని ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి శారదాపేటంకి వెళ్తారు కాబట్టి ఆ రోజు ఆ రూట్లో ఏ ప్రోగ్రామ్స్ కూడా పోలీసులు పర్మిషన్ అన్నారు. అంటే ఎంత విచిత్రంగా విడ్డూరంగా చూడండి. ముఖ్యమంత్రి శారదాపేటంకి వెళ్ళాలంటే ఆయన ఏదో 11కో 12కో దిగుతాడు. దిగిన అక్కడ నుంచి శారదాపేటంకి ఎన్నిటో ఆయన పోయి మళ్ళీ అక్కడికి వచ్చేదానికి ఆ రోజు మొత్తం కూడా ఆ రూట్లో ఉన్న అన్ని ప్లేస్లో కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్కి పర్మిషన్ ఇవ్వలేదు. మంత్రి గారి యొక్క డైరెక్షన్ సార్ మేము ఏమీ చేయలేం, మేము ఎట్టి ప్లేస్లో కూడా పర్మిషన్ ఇవ్వలేమని చెప్తే మళ్ళీ మేము ఈ రీఅరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వచ్చింది. దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న విశ్వబ్రాహ్మణ కులానికి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను కేటాయించాలి అని విశ్వబ్రాహ్మణ మహాసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఇంతవరకు విశ్వబ్రాహ్మణులకు ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. రాబోయే ఎలక్షన్లోని విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీల పోటీకి ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా ప్రధాన పార్టీలను కోరారు. విశ్వబ్రాహ్మణులు ఆంధ్రప్రదేశ్లోని 24 లక్షల మంది ఉన్నారని, వీరికి ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు గుర్తింపు ఇవ్వలేదని మండిపడ్డారు. ఎలక్షన్స్ వచ్చే సమయానికి అన్ని పార్టీ వాళ్ళు మీకు తప్పనిసరిగా ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని వాగ్దానం చేయడం సరికొంతనే గాని ఏ పార్టీ వారి మాటలను నిలబెట్టుకోలేదని వాపోయారు. మాటగా మీరే మాట్లాడండి, మీరే మాట్లాడితే దానికి కట్టుబడి ఉన్నామని వాళ్ళు చెప్పడం వల్ల మీకు ఈరోజు ఈ సమావేశం కుల సంఘం తరపున ఏర్పాటు చేయమని బ్రహ్మశ్రీ తాళాపతుల ఆచార్య గారు, కళ్యాణి ఎక్స్రే క్లినిక్ కంచరపాలెం వారు నన్ను కోరడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరినీ కూడా, పెద్దలందరినీ కూడా వివిధ పార్టీలకి
అనుగుణంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కేకేస్తే వారందరూ కూడా కుల సంఘం మీద ఉన్న ప్రీతితో, కుల సంఘం మీద ఉన్నటువంటి నిబద్ధతతో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా విలేకరు సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు డిమాండ్ చేయడం జరిగింది. అదేమిటంటే, మాలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో విశ్వబ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఇస్తామని మాటిచ్చి మాట తప్పారు. అదేవిధంగా ప్రస్తుతం మాలో రాష్ట్రం 13 జిల్లాలో అనేక రకమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. అంటే అర్హులైనటువంటి అభ్యర్థులు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అభ్యర్థులు. అందులో ప్రధానంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి మా కుల సంఘీయులు ఎక్కువ శాతంలో ఉన్నారు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, స్వర్ణకారులు కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ, వీళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణ కుల సంఘానికి సంబంధించినటువంటి సుమారు 10,000 పైచిలకు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 2004 నుంచి కూడా మేము ఎంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు రాష్ట్రంలో ఎక్కడా లేరు ఇక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు, దయచేసి ప్రధాన పార్టీలు గుర్తించి మాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, లేదు మీకు అనేక రకమైన ఒత్తిడిలో ఉన్నా ఎమ్మెల్సీగానే మాకు గుర్తించండి అని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే మా పూర్వీకుల నుంచి వస్తూనే ఉన్నాము. ఇలా శిల్పాచారులు అయితే ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైనటువంటి మిషన్ ద్వారా కనీసం చేతివృత్తులు కూడా కోల్పోయి వారు కూడా రైతు కూలీలుగా మారిపోతున్నారు. ఈ తరుణంలో మాకు రాజ్యాంగ ఫలాలు మేము సాధించుకోవాలంటే మా అందరి నిర్ణయం ఒకటే, మా అందరూ వేదిక ఒకటే, మా అందరి ఏకాభిప్రాయం ఒకటే, రాజకీయంగా మేము ఎదగాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని ఉంది, మీ ఆశయ సాధనకు పనిచేస్తానని పవన్ కళ్యాణ్కి చెప్పడంతోనే తనను జనసేనలోకి ఆహ్వానించారని జనసేన జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకుల గురించి ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయనని చెప్పా, అదే మాట మీద ఉన్నాను అని చెప్పారు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ నా బంధువుల దగ్గర తన పట్ల చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ చెంచాలు కుమార్ జీవీల గురించి మాట్లాడితే కార్పొరేటర్లతో మేయర్తో మాట్లాడించారంటూ మండిపడ్డారు. నేను పార్టీలో జాయిన్ అయిన రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను ఏ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను, మీ ఆశయాల కోసం పనిచేస్తాను, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను, నాకు ఇక్కడ టికెట్ కావాలని అడిగినప్పుడు నన్ను ఆయన చాలా హుందాగా ఆహ్వానించి నాకు కూడా నీలాంటి వ్యక్తి కావాలి, వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు అని చెప్పి నాకు ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడం, నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం 2 కూడా జరిగాయి. ఆ రోజు నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, నాకు రెండో దేవుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయంగా వైసీపీలో రోజు రోజుకి ఇబ్బందుల పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రాజకీయంగా రోజు రోజుకి నాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు నిజంగా దేవుడు. ఆయన ఆశయాల కోసమే నేను పనిచేస్తాను, ఆయన యొక్క పార్టీని బలోపేతం చేయడానికే నేను పనిచేస్తాను, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎంఈవి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే చెప్తా మీకు. ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్తా ఉన్నారు, శంషాగాళ్ళు అన్నానని. నేను శంషాగాళ్ళు అన్నది ఎవరిని? ఎంఈవి శంషాగాళ్ళు. నేను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైవి సుబ్బారెడ్డి గారి గురించి కానీ, సజ్జల గారి గురించి కానీ, విజయసాయిరెడ్డి గారి గురించి కానీ, ఎవరి వ్యక్తిగత జీవితం గురించి కానీ వాళ్ళ గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా అలా మాట్లాడను. అందరూ పార్టీలు మారితే తిడతారు, నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు? నేను ఏ వ్యక్తిని కూడా టచ్ చేయను, నాకు అవసరం లేదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో నేను పెరిగా, ఏ రోజు కూడా వ్యక్తిగతం మాట్లాడలేదు.
ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో పార్టీ మారుతానన్నా మీ దగ్గరకు వస్తున్నానని చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి కూడా అసలు మాట్లాడలేదు. అయితే ఇవాళ నిన్న నేను ఎందుకు విద్యార్థుల్లోని ఆత్మన్యూనత భావాన్ని తరిమి కొడుతూ మనోధైర్యాన్ని పెంపొందించే దిశగా దిశ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ తెలియజేశారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమై మార్చి 21 వరకు జరుగుతున్న దిశ 2024 కార్యక్రమ వివరాలను ఆమె వాజీ న్యూస్ ఛానల్కు వివరించారు. ఈ కార్యక్రమంలో 24 కళాశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాటలను ప్రదర్శించనున్నారని ఆమె వెల్లడించారు. నమస్తే అండి, నేను ప్రొఫెసర్ మాధవీలత, సమతా కాలేజ్ రీసెర్చ్ డైరెక్టర్ అండ్ కన్వీనర్ ఆఫ్ దిశ. ఈ ఈవెంట్ మేము ప్రతి ఏడాదిలాగే కండక్ట్ చేస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం ఈ కాలేజ్లో. సో ఈ ఏడాది కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఒక అందమైన భవిష్యత్తు ఏర్పడాలి అంటే వాళ్ళు మాట్లాడే శక్తి కానీ అందరిలోకి వచ్చి పాల్గొనే శక్తి కానీ ఉండాలని మేము ప్రతి ఏడాది కూడా ఈ ఈవెంట్ చేస్తున్నాము. సో ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 29th, మార్చ్ 1st కూడా ఈ ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. సో ఈ ప్రోగ్రాంలో మాకు దాదాపు 50 నుంచి 55 కాలేజీలు వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి. విశాఖపట్నమే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, టెక్కలి, అనకాపల్లి ఆ ఊళ్ళ నుంచి కూడా వస్తున్నారు. సో వాళ్ళకి ఇక్కడ మేము అకామిడేషన్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి ఏంటంటే మెయిన్ అట్రాక్షన్ ఫిలిం సెలబ్రిటీస్ వస్తున్నారు. ఈ యాన్యువల్ డే రోజు ఆల్వార్దాస్ గ్రౌండ్స్లో జరిగేదానికి ఫిలిం సెలబ్రిటీస్, విఐపీస్, ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు కూడా వస్తున్నారు. సో ఈ ఈవెంట్కి ఏంటంటే అందరూ వచ్చి పాల్గొని ఈ ఈవెంట్ని బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము. దక్షిణ నియోజకవర్గంలో ఈ నెల 18న శంకరామం కార్యక్రమం జరుగుతుంది అని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారని అన్నారు. నేడు శంకరామం పేరుతో యువగలంలోని వదిలేసిన నియోజకవర్గంలో లోకేష్ పర్యటిస్తున్నారని చెప్పారు. రేపు మధ్యాహ్నం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శంకరామం సభలోని లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు శంకరామం సభ ప్రారంభమవుతుందని తెలిపారు. లోకేష్ చేపడుతున్న శంకరామానికి విశేష స్పందన వస్తుందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే, మా ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, మా ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి మమ్మల్ని మోసం చేయడం నమ్మకంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో 33,000 ఎకరాల భూమి ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని తెలిసినప్పటికీ ఇంకా అంతకన్నా సూపర్గా జగన్ కుర్రోడు డబ్బులు అయ్యి అక్కర్లేదు, డబ్బు సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడని చెప్పి ఆశపడి ప్రజలు మోసపోయి జగన్కి ఓట్లు వేస్తే ఇవాళ జీవితాలతో ఆటలాడుకొని ఆ ప్రాంతాన్ని అడవి పరంగా నిజంగా అడవిలా తయారు చేద్దామని ఆలోచనతో దాన్ని పక్కన పెట్టి ఒక పిచ్చి తొక్కలలాగా 3 రాజధానులు అని చెప్పి ఏ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా చివరికి విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రభుత్వం ఒకటి చేస్తే ఇవాళ కోర్టుల్లో ఒకటి జరుగుతుంది వారికి, అయినా కూడా సిగ్గులేదు. కోర్టులు చాలా చివాట్లు పెట్టే ప్రభుత్వానికి, పెద్దలకి మీరు ఎట్లా వెళ్ళిపోతారు, మీరు కోర్టు యొక్క ఆచరణలు పాటించరా అని చెప్పి దెబ్బలు పెడితే ఇప్పుడు ఆగడం జరిగింది. చివరికి ఇలా పరిపాలన కంప్లీట్ అయిపోతుంది, ఎక్కడా కూడా రాజధాని చెప్పుకోలేని పరిస్థితి ఉంది మనకి. ఈ ఆంధ్ర రాష్ట్రం అంత జిజాయిపోయింది. 5 కోట్ల ప్రజలకు నువ్వు ఆ వేళ ఏం చెప్పావు? మరొకటి చెప్పానన్నావు, చేసావా? ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నావు, ఎంతమందికి వేస్తున్నావు? ఒకరికి వేస్తున్నావు. మరి ఈవేళ నువ్వు అడిగిందే తడువుగా కార్మికుడికి 75% ఉద్యోగాలు ఇస్తానన్నావు. నేను తీసుకొచ్చిన కంపెనీల్లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? తర్వాత ప్రతి నెల జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్, పర్మనెంట్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలన్నీ కూడా మేము నోటిఫికేషన్ ఇస్తూ ప్రతి జనవరిలో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు.
అనేక భూ కుంభకోణాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎంపీ ఎంవివి సత్యనారాయణ అని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎంపీ ఎంవివి భూ కబ్జాలకు పాల్పడ్డారని స్వయాన విజయసాయిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. విశాఖలో వ్యాపారం చేయను, హైదరాబాద్ వెళ్తానన్న ఎంవివి మాట ఏమైందని ప్రశ్నించారు. తనపైన హత్య కేసు ఉందని ఎంపీ ఎంవివి అంటున్నారని, ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిందని వివరణ ఇచ్చారు. ఆరోపణలు చేస్తున్న ఎంవివికి దమ్ముంటే కేసును రీఓపెనింగ్ చేయించాలని హితో పలికారు. హత్య కేసు ఉందని ఎంపీ ఎంవివి చేసిన వ్యాఖ్యలపైన పరువు నష్టం కేసు వేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి విశాఖలో యాదవులు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారని అన్నారు. యాదవులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీవేనని చెప్పారు. వైసీపీలో వంశీకృష్ణ శ్రీనివాస్ను అవమానపరిచారని, కాబట్టి పార్టీ మారారని చెప్పారు. గత కొన్ని రోజులుగా మా యాదవ సంఘాన్ని యాదవుల్ని తీసుకురావడం చాలా బాధాకరం. మా యాదవులు ఎంతో భక్తి శ్రద్ధతో కలిగినట్టు యాదవులు మేము ఎవరికైనా కష్టపడి పనిచేస్తాం, ప్రాణం ఇస్తాం, దేనికి ఆశపడం, దేనికి కొక్కుతుపడం. అటువంటి జాతిలో పుట్టిన శ్రీకృష్ణ వంశంలో పుట్టిన జాతి మాది. అటువంటి మా జాతిని పంది జాతిగా అతను విమర్శించడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే విశాఖలో ఉన్న యాదవుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఈ ఘాటైన మాట మీద. ఏమండి ఎంపీ గారు మీకు ఎలా కనబడతా, మా వచ్చేదా విఎండి చైర్మన్ ఇచ్చారంటారు, ఎమ్మెల్సీ ఇచ్చా ఉంటారు, ఒక మేయర్ ఇచ్చారు. మేయర్గా ప్రోటోకాల్ లేదు, డమ్మి చెప్పండి ఎక్కడ ప్రోటోకాల్ ఇస్తారు మేయర్కి? అలాగే ఒక ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎందుకండి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. కార్పొరేట్ సీట్లు ఇచ్చాడు, కార్పొరేట్ ఎందుకంటే డమ్మి కార్పొరేట్లు 10 ఇప్పుడు అలాగే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, దానికి ₹1 పైసలు ఉందా చెప్పండి? దాని ద్వారా ₹1000 ఎక్కడైనా ఏ సంఘానికి ఇచ్చారా? ఇచ్చినట్లు మేము గుణిగించుకుంటాం. విశాఖపట్నంలో యాదవులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సంఘం 50 సెంట్లు భూమి ఇచ్చా ఉంటారు. ఎందుకు ఇచ్చారన్నది యాదవుల ప్రాంతం కాదు, యాదవులు ఓటుగా ఇచ్చారు. అది పూర్తిగా యాదవ సంఘం రాసి ఇచ్చేసారా? వేరే ఎమ్మెల్సీ గారు ఇచ్చారు ప్రోటోకాల్ ఇదండి. బీసీలు వెనకాల వసూలు ముందున ఇదా పరిపాలన చెప్పండి? ఇది పరిపాలన అంటారండి ఎవరైనా? తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో కానీ నగరంలో కానీ మన యాదవ కుల నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నమాట వాస్తవం. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి అసలు మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. అప్పుడు ప్రముఖ లాయర్ వాసుదేవరావుకి కానీ, ప్రొఫెసర్ పెన్నెంటి వరలక్ష్మి గారు కానీ, కార్మిక నాయకులు పల్లా సింహాచలం గారికి కానీ, రాజాన్ రమణ గారికి కానీ, అదే రకంగా ఉత్తరాంధ్రలో వివిధ బీసీ కులాలకు చెందినటువంటి ఎర్రనాయుడు గారు అవ్వచ్చు, కళాయంకట్రావు గారు అవ్వచ్చు, అయ్యనపాటి గారు అవ్వచ్చు, అదే రకంగా బండారు సత్యనారాయణమూర్తి గారు అవ్వచ్చు, శాసనసభ్యులు గణబాబు గారు అవ్వచ్చు, ఇవాళ మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అవ్వచ్చు, వీళ్ళందరికీ అసలు బీసీల పార్టీయే తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా విశాఖ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కుల మద్దతు ఎక్కువ తెలుగుదేశం పార్టీకే. మీ అందరికీ తెలుసు, పెద్దలు యనమల రామకృష్ణుడి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా. ఈరోజు సోదరుడు వంశీకృష్ణ జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, కరెక్టే. ఆయన్ని అవమానపరచబట్టే కదా పార్టీ మారింది. ఈ ఎంపీ ఎంవివి ఉన్నాడు, నిజమే. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడినా, నేను మాట్లాడినా నువ్వు నిజమే, నువ్వు భూభక్షకుడివి. తెలుగుదేశం పార్టీ మేము భూరక్షకులం. ఋషికొండ టూరిజం ప్రాజెక్టు పగలగొట్టి సైకో జగన్మోహన్ రెడ్డి భార్య ఇద్దరు కాపురం ఉండటం కోసం 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసినప్పుడు నువ్వు ఇప్పుడు ఎంపీవి, నువ్వేం చేసావు? అలాగే లుల్లు గ్రూప్ ఆగిపోతే ఏం చేసావు? లుల్లు గ్రూప్ తాకట్టుకు పెడితే లుల్లు గ్రూపు ఆస్తులు టెండర్ పిలిస్తే తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చింది మేము. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ స్టే తీసుకొచ్చింది మేము. రాజీవ్ గృహకల్ప ల్యాండ్ స్టే తీసుకొచ్చింది మేము. పోలీస్ క్వార్టర్ స్టే తీసుకొచ్చింది మేము. నేను కానీ పల్లాసీని గారు కానీ ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలమే విశాఖపట్నాన్ని రక్షించింది.
విశాఖ ఉక్కు పరిరక్షణ తమ బాధ్యతగా ఏ ప్రభుత్వాలు పరిగణించడం లేదని, అందుకే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరమవుతూ నిర్వీర్యమవుతున్నాయని టీఎన్టీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ, అధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరంలో టీఎన్టీసీ నాయకులు మద్దతు తెలుపుతూ ఒకరోజు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1052వ రోజుకు ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షను కొనసాగుతుందని తెలియజేశారు. మనదే హక్కు మనదే హక్కు మనదే హక్కు మనదే ఎవడురా అమ్మేది ఎవడురా అమ్మేది ఎవడురా కొనేది ఎవడురా అమ్మేది హక్కు మనదే హక్కు మనదే హక్కు మనదే హక్కు మనదే కాపాడుకుందాం ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 1052వ రోజు దీక్షను టీఎన్టీసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దీక్షలో నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడాలని గత 1100 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరంబల వద్ద దీక్ష చేస్తూ, అలాగే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కలిపి ఈరోజు ఇక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షలు జరుగుతున్న 1052 రోజులు దీక్ష దిగ్గం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే ఉద్దేశంతో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలనే ఉద్దేశంతో ఈ దీక్షలు వెళ్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలలో ఎట్టి పరిస్థితులను అమ్మకూడదని చెప్పి మనం దీక్షలు జరుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాలని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ సంస్థలను ఇష్టానుసారంగా ఈ దేశంలో కొల్లగొట్టే విధంగా చేస్తుంది. ఆనాడు సమాజమే దేవాలయం నిర్ణయించినటువంటి నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ టీఎన్టీసీ. ఈ టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఇక్కడ దీక్ష జరుగుతూ ఉంది. మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1052 రోజులు అయినప్పటికీ, అలాగే కురవనపాలెం స్టీల్ ప్లాంట్ ఆచివారి దగ్గర కూడా 11 రోజులు ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష యూనియన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ఈరోజు టీఎన్టీసీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిరసన కార్యక్రమంలో కూర్చోవడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష యూనియన్ల ఆధ్వర్యంలో 1000 పైన ఈ నిరసన కార్యక్రమాలు జరిగేటప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం నిమ్మక నీరెత్తకుండా మరి వ్యవహరిస్తున్నాయి. ఈ ధోరణి గత పాలకులు ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నప్పటికీ, మరి ముఖ్యంగా మన భారతదేశంలోనే ఇక్కడ షిప్ యార్డ్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, మరి పెద్ద పరిశ్రమలు ఈరోజు వేలాది మంది మరి ఆ రోజు పనులు కల్పించినటువంటి పరిస్థితి. ఈరోజు కొత్త పరిశ్రమలు లేకపోయినప్పటికీ ఉన్న పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేసి, మరి ప్రైవేటీకరణ చేసిన తర్వాత మరి ఉదాహరణకి మీకు హిందుస్థాన్ జింక్నే తీసుకుందాం. మరి ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఈరోజు ఆ కంపెనీ మూతపడేటట్టు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పోరాడదాం. పెందుర్తి శంకర వంశంలోని ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. వ్యక్తిగత దూషణలకు దిగితే ఎవరేమిటో ప్రజలే నిరూపిస్తారు. ఎంపీ ఎంవీవీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జనసేన నాయకులు వంశీకృష్ణ. 1052వ రోజుకు చేరుకున్న ఉక్కు పరిరక్షణ దీక్ష, కార్మిక ఆగ్రహానికి గురి కావద్దంటూ హితవు పలికిన టీఎన్టీసీ నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.